హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. అది కూడా స్ట్రీట్ స్టైల్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి అండ్ మనకి ఆ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఈ రెసిపీలో చూసేద్దాం. సో ముందుగా ఏమేం కావాలి ఈ రెసిపీకి అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట. ఫస్ట్ వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నానంటే క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్, బీన్స్. సో క్యారెట్ మనము ఫస్ట్గా అంతా వాష్ చేసేసుకొని అన్ని వెజిటేబుల్స్ కూడా ప్లస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో మనకి స్ట్రీట్ స్టైల్లో చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా మంచూరియాస్ కానీ. సో మీకు కాంబినేషన్గా ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా కూడా చాలామంది ఇష్టపడతారు కదా. సో నేను కూడా చాలా ఇష్టము. మేము కూడా మధ్య మధ్యలో అలా బయట కాకుండా ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకొని తింటామన్నమాట. సో అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మంచి ఐరన్ కడాయి తీసుకున్నాను నేను. దానిలో మంచిగా ఆయిల్ వేసేసి స్ప్రింగ్ ఆనియన్ వైట్ ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఇదంతా ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేశాను. తర్వాత అన్ని వెజిటేబుల్స్ మనం ఏవేవైతే కట్ చేసుకున్నామో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసి వీటిని కూడా ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే, ఎక్కువ ఇట్లా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం క్రంచీనెస్ ఉంటుంది, దీంట్లోటి టేస్ట్ ఉంటుందన్నమాట. సో దీనికి ఎక్కువ బాయిల్డ్ చేసే పని లేకుండా లిటిల్ సాల్ట్ అనమాట. ఎందుకు అంటే ఓన్లీ వెజిటేబుల్స్కి మాత్రమే సాల్ట్ పట్టేలా, అప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేనేమో ట్రూఫీ వాళ్ళ స్టిర్ ఫ్రై సాస్ అనేది యూజ్ చేశాను. సో ఇది ఒక్క సాస్ తోటి సరిపోతుందనమాట. అంటే మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అంటే కెచప్ కానీ లేకుంటే చిల్లీ సాస్ అని, సోయా సాస్ అని అవన్నీ యాడ్ చేస్తాం, వెనిగర్ అని. సో అన్నిటితో కాకుండా ఇలా ట్రూఫీ తోటి ఒక చిన్న స్టిర్ ఫ్రై సాస్ తోటి ఈజీగా అయిపోతుందనమాట. సో అది చేసేసుకున్నాక ముందుగానే బాయిల్ చేసి రైస్ పెట్టుకోవాలి. సో మస్ట్ అండ్ షుడ్ అన్నం అనేది వేడి ఉండొద్దు, చల్లగా అయిపోవాలి అండ్ ఇలా పొడి పొడిలాడుతుండాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో టేస్టీగా వస్తుందనమాట. సో మనం దానికోసం ముందుగానే వండి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ తగినంత సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక గార్నిష్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ తోటి గార్నిష్ చేసేసుకోవాలి. కావాలంటే ఇక్కడ అజినోమోటో అని యాడ్ చేస్తారు మనకి బయట స్ట్రీట్ స్టైల్లో. అది మాత్రం నేను అస్సలు ప్రిఫర్ చేయను, హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బయట స్టైల్లో రావాలి అంటే అది యాడ్ చేస్తేనే రుచి ఉంటుంది. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అది లేకుండా ట్రై చేస్తారు కదా. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టీవీ రెసిపీస్. బాయ్ బాయ్.